వెల్కమ్ టు VCN ఛానల్. నమస్కారాలండి. మన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ కోలారమ్మ తల్లి జాతరని మన వెంకటగిరిలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ పురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుగురు నుంచి ప్రజలు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ లైటింగ్ వర్క్స్కి పనిచేసిన యాజమాన్యం అయితే మీడియా పరంగా అయితే ఎవరి వారి కష్టానికి తగ్గట్టుగా అమ్మవారు వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు ఇచ్చింది. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఇంకా POC అని చెప్పుకుంటున్న మన గూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి, దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు. ఆయనకి మా పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ఆయన కళలో ఉన్నారు, జనసేన పార్టీలో ఉన్నాం నేను POC అని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేసారు ఆయన్ని. కానీ ఇటువంటి అంచుల వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో జాతర మీద అనేది మాకు అర్థం కావడం లేదు. ఇది చూడండి, ఈ పేపర్లో FTలో ఏంటంటే జాతర వైభవంగా జరిగిందని పోస్ట్ ఏమో చేశారు. కానీ మీడియా పరంగా ఏంటంటే ఇలాంటి ఒక నలుగురికి మాత్రమే అక్కడ అమ్మవారు పెద్దమని చలాయించారు, మీడియా వాళ్ళు మాత్రమే దర్శనం చేస్తున్నారు, పోలీస్ అధికారులు మాత్రమే దర్శనం చేస్తున్నారని పేరును పెట్టి ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడేది మాకు సంబంధం లేదు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మన రామకృష్ణ సార్ గారికి వదిలేస్తున్నాము. మాకు పార్టీ ఆయనకి అయితే మా పార్టీకి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము. కానీ వెంకటగిరి కోలారమ్మ జాతర మాత్రం ఇటువంటి వ్యక్తులు చెప్పిన విషయాలను పక్కన పడేసేసి ఎంతో అద్భుతంగా అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరు చేసుకున్నారు. శ్రీశక్తి పరంగా మనకు ఫ్రీ బస్సులు అనేవి కూడా ఇంకా ఎక్స్ట్రాగా 2 బస్సుల నుంచి కూడా మహిళలు అయితే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నారు. 7వ తేదీ స్టార్ట్ అయింది. అంతకుముందు మొదటి వినాయకుడితో స్టార్ట్ అయింది. జాతర అనేది వెంకటగిరి అనాదిగా వస్తున్న పెద్ద పండుగ రాజుల కాలం నుంచి. అలాంటి జాతరని వెంకటగిరి ప్రజలు కానీ, వెంకటగిరి ఇచ్చే కోలారం భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చూపు చూడరు. కాకపోతే కొన్ని చిన్న చిన్న అవకాశాలు జరగవచ్చు. చాటు విషయంలో ఎత్తుకుంటే చాటు కరెక్ట్ అయిపోయింది. ఫస్ట్ చాటు, రెండో చాటు బాగానే పోయింది. మూడో ఘటోత్సవం ఈ టైంలోనే బ్రహ్మాండంగా జరిపించగలిగాం, ఎటువంటి అవాంతరాలు లేకుండా. బుధవారం కుమ్మరి వీధిలో పూజ విషయంలో కానీ, అమ్మవారిని ప్రతిమను తయారు చేయడంలో కానీ, అమ్మవారిని తీసుకెళ్ళి చాక్లెట్ వీధిలో తీసుకెళ్ళి అక్కడ అత్తగారి లేని చాక్లెట్లో తీసుకెళ్ళడం కానీ, అక్కడి నుంచి కాంపాలకు గాలిగా రావడం కానీ, అమ్మవారిని బయట నడిలో రథం మీద తీసుకొచ్చి ఎటువంటి ఏ అమ్మవారికి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మన ప్రీతమ శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి అధికారిని, ప్రతి కమిటీ మెంబర్లని, ఇటు ప్రతి శాఖని అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, MRO కానీ, కమిషనర్ కానీ వీళ్ళందరినీ ఆయనే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడ కానీ ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు, సాంప్రదాయాలకు ఎటువంటి విద్యుత్తు జరగాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈరోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం చేసుకోగలిగారు. ప్రతి ఒక్కటి లాస్ట్కి విరుపు మండపం దాకా అది అంతా మీకంతా తెలుసు. కానీ కొందరు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. వాళ్ళు కూడా కోలేరంతా గేమ్స్ ఆడకూడదు, కానీ గేమ్స్ ఆడేవాళ్ళు ఉండరు, మీకు కూడా తెలుసు. కానీ ఆ విధంగా మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు క్యూ లైన్ పెట్టుకున్నాం. ప్రస్తుతానికి క్యూ లైన్లో ఏసీలు పెట్టామా, ఎయిర్ కూలర్లు పెట్టామా, చంటి పిల్లలకి, వికలాంగులకి అటు సైడ్ ప్రోటోకాల్ లైన్ దగ్గర కొంతమందిని అంటే 10 మంది 15 మంది గ్యాదరింగ్ అయిన తర్వాత వాళ్ళు పంపించడం జరిగింది. అది మీరు చూస్తున్నారు అంటే గ్రహిస్తున్నాను దాన్ని.
ఇక ప్రతి లైన్ క్యూ లైన్లో కానీ మజ్జిగ ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడా కానీ ఎలాంటి అవాంతరాలు జరగలేదు. వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇంటికి తీసుకోవడం బలి రావడం కరెక్ట్ టైంకే వచ్చినాయి. మిగతా జాతర జరగాల్సిన కార్యక్రమాలని సక్రమంగా కమిటీ వారు కానీ అన్ని నిర్వహించారు. దాని గురించి కొంతమంది మాట్లాడడం ఏంటంటే అది హాస్యాస్పదంగా ఉంది. కానీ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ ప్రచారం చేసినట్టు అవుతున్నాం. కాబట్టి మీకు తెలుసు, మీడియా మిత్రులకి ప్రజలకు తెలుసు, జాతర చూసిన వాళ్ళకి తెలుసు. బయట నుంచి ఏంటంటే మహిళలు ఎక్కువ వచ్చారు. దేనికని చాలా ప్రీతమ ముఖ్యమంత్రి గారు మహిళలకి ఫ్రీ బస్ వల్ల ఎక్కువ శాతం మహిళలు వచ్చారు దర్శనాలు. అన్నదానాలు కూడా స్వచ్ఛందంగా చాలామంది అన్నదానాలు జరిగాయి. ఎవరు కానీ బస్సు నుండి పోలేదు, భక్తులు కూడా అన్నదానాలు బ్రహ్మాండంగా జరిగాయి. అది నా కళ్ళకు నేను చూసి చెప్పగలుగుతున్నాను. ఇంకంతా అప్పలేదు ఉన్నాయా? ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలండి. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మిత్రులు కూడా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మాట్లాడటం ఊడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి వెంకటగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మాకైతే తెలియదు, కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు. గొల్లగుంట కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు, ఆ నలుగురని. ఆ నలుగురిలో మేము ముగ్గురు అన్నదమ్ములు, మా అన్న కుమారుడు. చరణ్కోతేనేమి నాకోతేనేమి బంగారు నగలపై రాశారు కార్డు. ఎండోమెంట్ కాడి నుంచి జాతర నిర్వహణ పూర్తయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలను మళ్ళా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మాధ్యమంలో ఉన్నాం, కూడా ఉన్నాం. అందరికీ జాతర అమ్మవారితో పాటు అయిపోతే మాకు అవి తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు. దానివల్ల ఇద్దరు ఉన్నాం. మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సప్రం మీద నుంచి బయట పెడుతున్నారో మా అన్న వెంకటమునికి దానిపై అవగాహన ఉంది. ఆయన లేని లోటు 2023లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. క్యూ లైన్ కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు. పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు. జాతర నిర్వహణకి మేమే కాదు, మా తాతల నుంచి చేస్తున్నారు. 4 తరాల నుంచి నాకు తెలిసి నుంచి ఎండోమెంట్ కాకుండా నుంచి కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే. ఎండోమెంట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారు కాలం చెల్లేంతవరకు ఆయన ఆధ్వర్యంలో జాతర జరిగింది. ఇది ప్రతి ఒక్కరు పెద్దలకు తెలుసు వెంకటగిరిలో. ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి 2014లో మన కురుగొండ రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత స్థిరాస్తుల్ని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకి ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని, మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర ఉండటం అంటే కాదండి, వాళ్ళు టైం ప్రకారం ఉంటుంది. 4 కులాలకు సంబంధించిన జాతర, దాంట్లో ఆసాదాలకు ఒక్కరికి వంతు లేదు. కుమ్మర కులానికి వంతుంది, జట్టోళ్ళకి వంతుంది, కుమ్మరాలకు వంతుంది. వాళ్ళ గంటల సమయం కొద్దీ జాతర మారేది ఉంటుంది. వాళ్ళల్లో 10 నిమిషాలు తేడా వచ్చినా వాళ్ళ యొక్క మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు రచ్చలయ్యేదానికి కూడా ఉంటుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆడుంటేనే మన నిర్వహణ కరెక్ట్గా ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం. 2023లో మేము లేని లోటు స్వచ్ఛందంగా తెలిసింది ప్రతి ఒక్కరికి. విలాహాలు లేవు. 23లో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చొని పెట్టిన తర్వాత అమ్మవారి నగలని ప్రతి సంవత్సరం అలంకరించేటప్పుడు ప్రధానమైన పాత్ర మా అన్న పోషించేవాడు. మంగళసూత్రం అనేది మెడలో లేదు. తర్వాత మీడియా మిత్రుల ద్వారా మాకు ఆ విషయం తెలిస్తే అప్పుడు ఎమ్మెల్యే ఆనం రామారెడ్డి గారికి ఆ విషయం తెలియపరిచిగా అమ్మవారికి చెప్పండి, ఈవో గారికి తెలియపరచండి, ఫస్ట్ మంగళసూత్రాన్ని అమ్మవారికి ఇప్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్క సంవత్సరం మీరు లేకపోతే ఆ రోజు ఎన్నో పొరపాట్లు 2023లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సాంప్రదాయాలు ఏంటి, జాతర నిర్వహణ ఏంటని. జాతర అంటే వచ్చామో పోయామో 4 గోడల మధ్య ఉంది చూస్తే తెలియదు. ప్రతి ఒక్కరు సూచనల కోసం పీస్ కమిటీ ఒకటి ఉన్నది. ఆ రోజు అతను వచ్చాను, నేను వెళ్ళానంటున్నాడు. నువ్వు బాధ్యతగా వెంకటగిరి పౌరుడు అవుతే ఉండి అడగాలి, అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి, ఏమన్నాయి. ప్రతి పీస్ కమిటీలో జాతర లెక్కలు చెప్తున్నారు. ఏ సంవత్సరం చెప్పలేదు, ఈ సంవత్సరం చెప్పలేదా? పత్రికా మిత్రులు అందరూ తెలుసు కదా, లాస్ట్లో ఈవో గారు చదివి వినిపించారు కదా. ఏ సంవత్సరం చెప్పలేదు. ఈవో గారు తన వంతు తను ప్రతి సంవత్సరం చెప్తూ పోతున్నాడు.
మొత్తం మీడియా మిత్రులు కూడా అందరూ ఆ రోజు ఫోటోలు తీసుకున్నారు ఇచ్చిన పేపర్లో. అతను 4 గోడల మధ్య ఉండి వ్యాపారం చేసుకుంటూ బయట చేరే విషయాలు తెలుసుకోకుండా అవగాహన లేక మాట్లాడటం తప్పితే అతను ఏదో నేను ముందు రావాలి, నన్ను జనసేన పార్టీ నుంచి నెట్టేశారు, నాకు ఏదో గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం తప్పితే ఇంకా వేరే కార్యక్రమంగా మాట్లాడినటువంటి సందర్భం కాదు. మన జాతర ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నారు, జనాలు వచ్చారు, అందరూ ఎంతో సంతోషం. ఇప్పుడు వరకు జరిగిన జాతరలో 2025 మహిళలు అత్యధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం 1,00,000కు పైగా క్యూ లైన్లలో దర్శనం చేసుకుని రికార్డు స్థాయిలో 2025 ప్రదంగా నిలుస్తుంది. ఈ అన్నిటికీ కారణం మనం ఇంత అద్భుతంగా చేయడానికి నిలబడి కురుగుళ్ళ రామకృష్ణ గారు సూచనలు ఇచ్చి ప్రతి కార్యక్రమం పైన అవగాహన వ్యక్తులకి ఏర్పరిచి ఆయన మీరు ఈ కార్యక్రమం చేయండి, ఎవరు చెప్పిన పని వాళ్ళు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన దానివల్ల అందరూ ఆ పనులు చేసుకుంటూ రావడం, అంతా చక్కగా జరగడం, క్యూ లైన్ 1,00,000కు పైగా జనాలు దర్శించుకోవడం కూడా ఇదే తొలిసారి. కొద్ది ప్రసాదాలు కూడా టికెట్లు అమ్మడం 1 గంటకు ఆపేశారు. లడ్లు 2:30 వరకు 300 రూపాయల టికెట్ కొన్న వారికి ఇచ్చారు 2:30 వరకు. ఆ తర్వాత భక్తులు కొందరు ఏదో పొరపాటును తీసుకోక అరాపర జరుగుతుంది. ఒక్క రోజు కూడా ఈవో కార్యాలయం దగ్గరకు వచ్చి తీసుకోపోయినటువంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు. ఈ జాతర మీద ఏదో బురద చల్లే కార్యక్రమం కాకుండా అమ్మవారితో వాళ్ళు ఇలాంటి చరణాలు ఆడటం మంచిది కాదు. ఇంతటి అభివృద్ధి కానీ ఏది కానీ ఈరోజు ధ్యాన మందిరాన్ని కూడా పక్కన ఆయన ఉన్నటువంటి మెస్ పక్కనే నిర్మించడం జరుగుతుంది. ధ్యాన మందిరం ఇది కూడా కురుగుళ్ళ రామకృష్ణ గారు మన ఆనం రామనాయుడు గారికి ఈ విధంగా ఖాళీగా స్థలం ఉంది, మనం దీంట్లో నిర్మాణం చేపట్టాలి అనే ఉద్దేశంతో ఈయన సిఫారసు చేస్తే దాన్ని ఆమోదించడం, జాతర రోజున శంకుస్థాపన చేయడం అవన్నీ జరిగింది. త్వరలో దాని నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇలా ప్రతి కార్యక్రమం కూడా ముందుకు పోయే విధంగా ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రతి సంవత్సరానికి తేడా చూస్తే సంవత్సరానికి జాతర అనేది గొప్పగా జరిగిపోతుంది, కానీ స్థాయి ఎక్కడ కూడా తగ్గడం లేదు. అది చూసుకుంటూ వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మా మనవి. అలాగే ఏఎంసీ డైరెక్టర్గా కూడా ఈ మధ్యనే నియమించుకున్నాను. ఈ పోలేరమ్మ కమిటీ గురించి, పోలేరమ్మ దేవస్థానం సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి శ్రీ గూడూరు వెంకటేశ్వరుడు ఏదైతే వెంకటగిరి జనసేన పార్టీ మాజీ పిఓసి అని చెప్పుకుంటూ ఉన్నటువంటి గూడూరు వెంకటేశ్వరులు ఖచ్చితంగా ఈ నెల 20వ తేదీకి సస్పెండ్ చేసి 1 సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన నిద్రలోంచి మేల్కొని సడన్గా పోలేరమ్మ నా కళ్ళలోకి వచ్చింది, మా ఆడబిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? పోలేరమ్మ తల్లి, పోలేరమ్మను నువ్వు ఇంటికా నుంచి చూడటం ఏంటి? స్థానికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆలోచన లేదా? విఐపి దర్శనాల వల్ల అమ్మవారికి నష్టం జరిగిందా? విఐపి దర్శనాలు ఇవ్వనందువల్ల నీకు ఎందుకు నష్టం జరుగుతుంది? సామాన్యులకే లాభం జరిగింది. ఎందుకనంటే విఐపి దర్శనాలు ఆపడం వల్ల సామాన్యులు చాలామంది దర్శనం చేసుకున్నారు. అలాగే 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చారు. విఐపి దర్శనాలు ఎవరికి ఇవ్వాలి? ఆల్రెడీ ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు కురుగుళ్ళ రామకృష్ణ గారు తెలియజేశారు. ఓన్లీ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి వరకే ఇచ్చారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం ప్రతి జాతరకి ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. జాతర అయిపోయిన తర్వాత ఎన్ని అవాంతరాలు జరగకుండా, ఎన్ని గొడవలు జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి శిరస్సు వంచి నమస్కరించాలి, వాళ్ళ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు దర్శనం చేసుకుంటే తప్పేంటి? డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవడంలో తప్పేం లేదు. ఆలయం కోసం కష్టపడుతున్నటువంటి ఈఓలు వీళ్ళందరి మీద బురద జల్లే ప్రయత్నం చేయడం కూడా చాలా పద్ధతి కాదు. ఆయనకి పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారు. అలాగే ఆర్టీసీ లాభాలు నష్టాలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గత సంవత్సరం లెక్కేసుకుంటే 4 లక్షలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు స్త్రీ శక్తికి వేద బస్సులు పంపించారు, అందువల్ల నష్టం జరిగిందని మాట్లాడుతున్నాడు. ఒకసారి నీకు ఆలోచన అనేది ఉంటే ఆంధ్రప్రదేశ్ మన డిపో మేనేజర్ గారి కాడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన లెక్కలు ఒకసారి చెవుని వేసుకుంటే తెలుస్తుంది. 4 గోడల మధ్య కూర్చొని నోటికి వచ్చింది మాట్లాడటం పద్ధతి కాదు. ఒకసారి నీకంటూ ఒక స్థానిక నాయకుడిని నువ్వు అనుకుంటే అందులో ఇండిపెండెంట్ అంటున్నావు. జనసేన లోగోను కానీ జనసేన సింబల్స్ని కానీ వాడే అర్హత నీకు లేదు. ఆల్రెడీ ఆ సస్పెన్షన్ లెటర్ ఉంది. ఒకవేళ నిన్ను కనుక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు నీకు ఏదైనా లెటర్ ఇచ్చి ఉంటే మీడియా ప్రతినిధులకు అందరికీ తెలియజేసి ఆ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి. మేము ఆల్రెడీ ఇంతకుముందు మీడియా ప్రెస్ మీట్లో చెప్పాము, అతన్ని సస్పెండ్ చేసి వచ్చింది. దయచేసి ఏంటంటే ఆయన ఏదైతే గూడూరు వెంకటేశ్వర జనసేన పార్టీ
ఇంకా ఉన్నానని భ్రమలో వీడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అలాగే నువ్వు కనుక మీడియాలో ఇంకా నేను జనసేన అని చెప్పుకోవాలంటే జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి ఏదైనా లెటర్ తీసుకొని వచ్చి మాకు చూపించి అనంతరం నువ్వు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉంది. ఆయన ఆల్రెడీ నాగబాబు గారు ఇచ్చిన లెటర్ ఫేక్ లెటర్ అని చెప్తున్నాడు. ఫేక్ లెటర్ అయితే అందులో నాగబాబు గారు సిగ్నేచర్ కూడా ఉంది. ఒకసారి దాన్ని పరిశీలించుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా పీస్ కమిటీ మీటింగ్లో కూడా స్వస్థగా మేము కూడా తెలియజేశాం. ఇక్కడ చాలా ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా పోలీస్ వారిని సిఐ గారిని వెంకటరమణ గారిని రిక్వెస్ట్ చేశాం. సార్ మీరు జాతర అనంతరం కూడా మాకు ఒక రవాణా సెక్యూరిటీగా ఉండాలి, 1 అవర్ ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన కూడా చాలా మంచిగా స్పందించి ఏదైతే మనం పోలేరమ్మ వారి నిరూపణ కార్యక్రమాన్ని మనం ఇంతవరకు ఎప్పుడూ అంత దివ్యంగా చూడలేదు. ఈసారి చాలా బ్రహ్మాండంగా చూపించారు, చాలా బ్రహ్మాండంగా కూడా జరిగింది. అది ప్రతి ఒక్కరు వెంకటగిరిలో ప్రతి ఒక్కరు చూశారు. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి